కొత్త కాంగ్రెస్ స్వామి స్వామి जोहार महात्मा ज्योति बापू आशयाలను ज्योति बापू आशयाలను ज्योति बापू आशयाలను सम्राट శేఖరన్న విజయన్న రామ్మ వసంత గారు పూలే జయంతి సందర్భంగా ఈనాటి కార్యక్రమానికి హాజరైనటువంటి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ గారికి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నటువంటి బీసీ బంధువులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సమాజంలో అంటరానితనాన్ని అస్పృశ్యతను పారద్రోలే విధంగా తన రచనల ద్వారా ముఖ్యంగా మహిళలందరికీ కూడా చదువు అనేది ఇస్తేనే వారు ముందు వెళ్తారనే ఉద్దేశంతో మరి స్వతహాగా వారి భార్యను కూడా చదివించి ఈరోజు మహిళలందరూ కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నారంటే మహాత్మా జ్యోతిబా పూలే గారి చలవని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేడం మా కమిటీ తరఫున ఈ న్యూ బస్ స్టాండ్కు జ్యోతిబా పూలే గారి పేరు వచ్చే విధంగా మీరు కూడా కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ చాలా తక్కువ సమయం లోపలనే వాస్తవానికి ఎప్పుడైనా కూడా ప్రభుత్వ పక్షాన కమిటీ ఉన్నప్పటికీ ఈ సంవత్సరం కమిటీ లేకపోయినప్పటికీ కూడా అఫీషియల్గా కమిటీ లేకపోయినప్పటికీ కూడా మరి బీసీ కుల సంఘాలు అన్నీ కూడా ఏకమై చాలా తక్కువ సమయంలో నిన్ననే మేమందరం కూడా కూర్చొని చర్చించుకొని ఎక్కడో రోడ్డు మీద ఆఫీసులో కాకుండా మనకున్నటువంటి కేటాయించినటువంటి వాస్తవానికి కొన్ని కోట్ల రూపాయలతోటి మాజీ మున్సిపల్ చైర్మన్ గారు అడవాల జ్యోతి గారి ముందు చూపుతోటి ఈరోజు బీసీలకు ఆత్మగౌరవంగా జగిత్యాల పట్టణంలో మాకంటూ ఒక పార్కును కేటాయించడం మరి దాని లోపలనే కార్యక్రమం చేసుకునే విధంగా మరి ఇక్కడ కావాల్సినటువంటి షామియాలను టెంట్లను కూడా మున్సిపల్ అధికారులను అప్రమత్తం చేసి మరి మాకు ఆర్థికంగా కూడా సాయం చేసినటువంటి అడవాల జ్యోతి లక్ష్మణ్ గారికి ఈ సందర్భంగా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ సహాయాలు ఎప్పుడు ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ జగిత్యాల బస్టాండ్కు చాలా తొందరలోనే మహాత్మా జ్యోతిబా పూలే గారు నామకరణం చేసే విధంగా కృషి చేస్తారని సందర్భంగా కోరుకుంటూ మేడం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి సందర్భంగా మరి ఇక్కడికి విచ్చేసిన మా బీసీ బంధువులందరికీ కౌన్సిలర్స్కి కూడా మీడియా మిత్రులకి నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ఇదొక అవకాశం నాకు దక్కడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఎందుకనంటే ఇన్ని సంవత్సరాలుగా ఒక జ్యోతిబా పూలే మన బీసీ నాయకుడి విగ్రహం లేకపోవడం, సో దానికి మనం ఆలోచించి మరి విగ్రహం పెట్టుకోవాలి అని చెప్పేసి ఆలోచనతో ముందుకెళ్ళినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. మా బీసీ నాయకులందరూ నాకు సపోర్ట్ చేసి ఈరోజు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అట్లాగే జ్యోతిబా పూలే అంటే ఆనాడు గతంలో ఆయన చేసిన బీసీల నాయకుడిగా అధినేతగా మిగిలిపోయిన ఆయనను ఎప్పటికీ బీసీ నాయకులందరూ గుర్తు చేసుకోవాలి.
ఒక్కటే ఆలోచించడు, మహిళలు దళితులు ఎప్పటికీ కింది వర్గంలో ఉండకూడదు, ఖచ్చితంగా పైకి వెళ్ళాలి, చదువుకోవాలి, ముందుకు రావాలి, బీసీలంతా ముందు కావాలి, ఏకం కావాలనే ఆలోచనతోటి మరి ఆయన ముందుకు తీసుకొచ్చారు. అట్లాగే బాల్య వివాహాన్ని కూడా రద్దు చేయాలనే ఆలోచన కూడా అయినదే. కాబట్టి మరి ఈరోజు మహిళలు ఇప్పుడు మీరే చూసుకుంటున్నారు, అందరూ మహిళలు ఈరోజు ఇంత ముందుంటున్నారంటే దానికి కారణం మా బీసీ నాయకులు మాత్రమే. మరి బీసీలలో మహిళలు కానీ మరి పురుషులు కానీ ఈరోజు ప్రతి ఒక్కరు ఎంతో ఉత్సాహంగా ముందుకెళ్తున్నారు. అదంతా మన పెద్దలు మనకిచ్చిన అదృష్టం. సో దాన్ని మన రాజ్యాంగం కోసం, మన దేశం కోసం మన నాయకులు ఎంతమంది పోరాడి మనకి స్వేచ్ఛా వాయులు ఇచ్చారో అట్లాగే మన బీసీల కోసం కొట్లాడిన మరి ముందస్తులో ఉండేది మన జ్యోతిబా పులే గారు. కాబట్టి మరి ఆయనకు ఘన నివాళులు అర్పించాలి. మరి అట్లాగే ఆయన సబ్బండ వర్గాల కోసం, అట్లాగే దళితుల కోసం, బీసీల కోసం ఎప్పుడు పోరాటం చేసిండ్రు. అట్లాగే మహిళల్ని చదివించారు. ఈరోజు మహిళలు ఎక్కడ చూసినా దేశంలో ముందున్నారంటే మహిళలు చదువు వల్లనే. ఆ చదువే లేకపోతే ఈరోజు మహిళలందరూ ఇంటి కుందేలుగా ఒక వంట చేసుకునే వాళ్ళలాగా ఉండిపోయేవాళ్ళు. మరి చదువుకోవాలనే ఆలోచన వచ్చిందంటే దానికి కారణం అయిన కాబట్టి మరి ఆయనకు ప్రతి ఒక్కరు ఉన్నంత కాలం అందరూ గుర్తు చేసుకుంటూ ఉండాలి. చదువు అనేది ప్రతి ఒక్కరికి చాలా అవలంబించేది విషయం. కాబట్టి ఎందుకనంటే చదివే లేకపోతే మన జ్ఞానం అనేది ఉండదు. మరి అది ఉంది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు చూసుకుంటే ప్రజానాయకులు అవుతున్నారు. ఈరోజు ప్రజల్లో మేము ఉన్నామంటే దానికి కారణం చదువు. అదే చదువు లేకపోతే మాకు విజ్ఞానత ఉండేది కాదు, ఈ లోక జ్ఞానం ఉండేది కాదు. సో దానికి మేము ఖచ్చితంగా జ్యోతిబా పులే గారికి ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క దళితులు అందరం బీసీ నాయకులు ఘన నివాళులు అర్పించాలి. ఎందుకంటే మన కోసం ఎంతోమంది పోరాటం చేసిండ్రు, ఇది కూడా ఒక పోరాటమే. కాబట్టి ఇలాగే మన కోసం పోరాటం చేసిన వాళ్ళందరికీ మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే మనందరం మనకేవైతే ఇవన్నీ మనకి ఇచ్చిర్రో ఇవన్నీ మనం కాపాడుకోవాలి. రానున్న భవిష్యత్తులో మనం ఇవన్నీ మన వచ్చే తరాల కోసం మన పిల్లలకు వాళ్ళకి చెప్తూ ఉండాలి. మన గతంలో ఏం జరిగింది, మనం ఏం అనుభవించినాం, రానున్న రోజుల్లో మీరు దేన్ని కాపాడుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి సందర్భంగా తెలియజేయాలి. పిల్లలకు భవిష్యత్తులో వీళ్ళు ఎవరు, వీళ్ళ చరిత్ర ఏంటిది అనేది ప్రతి ఒక్కరికి పిల్లలకి చెప్తూ పెంచుతూ ఉంటే వాళ్ళు కూడా రానున్న రోజుల్లో ఇంకా మంచి భవిష్యత్తును ఎంచుకుంటారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ అట్లాగే ఈ అవకాశం ఇచ్చిన మా బీసీ బంధువులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మహాత్ముడు జ్యోతిబా పులే గారి జయంతి ఉత్సవ కార్యక్రమం సందర్భంగా జగిత్యాల పట్టణంలో ఈ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మా సోదర బలహీన వర్గ నాయకులు, ఇతర మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. జ్యోతిబా పులే జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంటే మొత్తం దేశంలోనే జ్యోతిబా పులే గారు ఒక గొప్ప సామాజిక సంఘ సంస్కర్త అని చెప్పక తప్పదు. అంటే విద్య యొక్క ప్రాధాన్యతను గుర్తిరిగి వీళ్ళు ఈ సమాజము తీర్చిదిద్దబడాలంటే అది కేవలం విద్యతోనే అవుతుంది అనేటువంటి ఒక భావన లక్ష్యంతో. అది కేవలం ఏదైతుందో ఒక పురుషులకు మాత్రమే పరిమితం కాకుండా వీళ్ళ మహిళల విద్యా బోధన ప్రాధాన్యతను గుర్తించి ఇంతవరకైతే సమాజంలో మనతో సమానమైనటువంటి ఆడబిడ్డలను కూడా వారిని మనతో సమాన స్థాయికి ఎదగడానికి ప్రోత్సహించగలిగినప్పుడే సమాజం వృద్ధి చెందుతుందనే ఒక భావనతో మనను వారి సతీమణి సావిత్రిబాయి గారిని ఒక విద్యావంతురాలని చేయటమే కాకుండా ఆమె జీవితాన్ని ఇవాళ బాలికల విద్యా బోధన కొరకు, ఆడబిడ్డల విద్యా బోధన కొరకు ఏదైతుందో అంకితమయ్యే విధంగా తీర్చిదిద్దినటువంటి ఒక గొప్ప సామాజిక సంస్కర్త అని చెప్పండి. వీళ్ళ ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా వీళ్ళ సమాజంలో ఉన్నటువంటి ఒక బలహీన వర్గాలు, అంటే వాస్తవంగా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతుందో రాజ్యాంగంలో నిర్వచించిన విధంగా సామాజికంగా అణగారిన వర్గాలు, నిమ్న వర్గాలు, దళితులు, ఎస్సీ ఎస్టీలకు ఏదైతుందో వారికి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయబడి వారి విద్య, ఉద్యోగాలలో రాజకీయ రిజర్వేషన్ సౌకర్యాలు ఏ విధంగా హక్కుగా కల్పింప చేయడం జరిగిందో వీళ్ళ బలహీన వర్గాల వారికి కూడా విద్య, ఉద్యోగాలు, ఉపాధి, రాజకీయాలలో కూడా ఏదైతుందో రిజర్వేషన్ సౌకర్యాలు కల్పింప చేయబడి
వారిని ప్రోత్సహింప చేయబడాలి అన్నట్టు ఒక తలంపు ఇలా ఆనాటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారికి అండగా నిలిచిన వారు మన జ్యోతిబా పూలే గారని చెప్పక తప్పదంట. దాని పర్యవసానం ఈరోజు కొంతవరకు ఫలితాలు పొందుతున్నాం. కానీ ఈరోజు మనం పొందుతున్న ఫలాలు ఏదైతుందో కొంతమేరకు అని చెప్పక తప్పదంట. దళితులు ఏ విధంగా ఎస్సీ ఎస్టీలకు మరి ప్రత్యేక రిజర్వేషన్ సౌకర్యాలు జనాభా ప్రాతిపదికన కల్పింపజేయడం జరుగుతుందో, బలహీన వర్గాలకు కూడా ఏదైతుందో వారి జనాభాను పరిగణలోకి తీసుకొని ఆ జనాభా దామాషకు అనుగుణంగా రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయబడాలి, వారికి మరి ప్రోత్సాహం కల్పింప చేయాలనేటువంటి ఒక ఆలోచనకు మరి రూపకల్పన చేయబడే విధంగా ఇవాళ రాజకీయ పక్షాలన్నీ కూడా ఐక్యం కావాల్సినటువంటి ఒక సమయం ఆసన్నమైందని చెప్పండి. తెలంగాణ శాసనసభ మీకు తెలియదు కాదు, ఈ మధ్య ఈ కుల గణన అనేది ఏదైతుందో బేసిక్గా అసలు మనం ఏ మేరకు ఉన్నామో, మనం ఏ మేరకు హక్కులు పొందగలగాలి. అన్లెస్ యువర్ పాపులేషన్ ఈజ్ డిరైవ్డ్, మరి ఇంత అని చెప్పిన ఒక భావన ఏర్పడ్డప్పుడు దానికి అనుగుణంగా ఇంకో ఇది మా హక్కు మాకు కల్పింప చేయాలని చెప్పని డిమాండ్కు మనకు అవకాశం వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునేది ఇస్తుందో తెలంగాణ రాష్ట్రం అంటే గతంలో అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అప్పుడు సమగ్ర కుటుంబ సర్వే చేసి ఆ సమగ్ర కుటుంబ సర్వేకు సాంకేతిక గుర్తింపు లేకుండా పోయింది. సమగ్ర కుటుంబ సర్వేకు సాంకేతిక గుర్తింపు లేకుండా పోయింది. కానీ ఇది ఆ విధంగా కాకుండా హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ చేపట్టబడ్డట్టు ఒక సర్వే ప్రత్యేక బీసీ కమిషన్తో పాటుగా డెడికేటెడ్ కమిషన్ కూడా వేసి ఏదైతుందో ఈ కులగడ కార్యక్రమం నిర్వహణ చేయడం జరిగింది. సరే, అందులో 56% వచ్చిందని ఒక భావన మనం ఇవాళ ఒక అంచనాకు వస్తున్నాం. సరే, దట్ కెన్ బి లిటిల్ మోర్ డిఫరెంట్ థింగ్. బట్ ఇవాళ ఒక అంచనాకు వచ్చినాం 56% అని చెప్పి. దీనికి అనుగుణంగా కనీసం 42% కల్పింప చేయబడాలి. అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి దీని పట్ల శాసనసభలో శాసన మండలిలో ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదింప చేయడం హర్షించదగ్గ విషయం అంటుంది. రమణన్న హర్షించదగ్గ విషయం అని చెప్పండి. వీళ్ళు ఈ 42% రిజర్వేషన్ సంబంధించి మరి గవర్నర్ గారు కూడా వారు ఆమోదం తెలపడము, మరి దీనికి ఏదైతుందో ఇక్కడ వాస్తవంగా వీళ్ళ ఏ ఇందిరా సుహాని కేసును మనం ఉదాహరణ తీసుకుంటామో ఆ ఇందిరా సుహాని కేసులో 50% నిబంధన అనేది ఇది లేదు. 50% నిబంధనను అధిగమించేటువంటి ఒక అవకాశాన్ని కూడా ఆమె తీర్పులోనే పొందుపరిచింది. ఆమె తీర్పులోనే పొందుపరిచింది 50% మీరు అధిగమించవచ్చు అని చెప్పారు. కానీ దానికి సహేతుకమైనటువంటి ఒక కారణాలు ఇవ్వాలి. ఏ పరిస్థితుల్లో మనం 50% రిజర్వేషన్ను అధిగమించబోతున్నాం అనేది స్పెసిఫిక్ ఏదైతుందో ఆ సహేతుకతను ఏదైతుందో నిర్ధారించాలి. అంతే పేర్కొని తప్ప ఏదైతుందో 50% అధిగమించకూడదని ఎక్కడ పేర్కొని లేదు చెప్పండి. వీళ్ళ భారత ప్రభుత్వం ఎన్డీఏ ఏదైతున్నదో అన్రిజర్వ్డ్ క్యాస్ట్, ఏ రిజర్వేషన్ సౌకర్యం పొందలేనటువంటి వారికి ఏదైతుందో మరి ప్రత్యేకంగా ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనేటువంటి ఒక రిజర్వేషన్ సౌకర్యం కల్పించడంలో భాగంగా రాజ్యాంగాన్ని సవరించి 10% రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఏ అన్రిజర్వ్డ్ క్యాస్ట్ కొరకు ప్రత్యేకంగా మీరు రాజ్యాంగాన్ని సవరించి 10% రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పింప చేసే దానికి ముందుకు వచ్చిండ్రో వీళ్ళు బలహీన వర్గాలు రిజర్వ్డ్ క్యాస్ట్ అంటే రిజర్వ్డ్ క్యాస్ట్ అంటేనే బలహీన వర్గాలు, అటువంటి వారికి కల్పించాల్సిన రిజర్వేషన్ సౌకర్యం ఏదైతుందో దాన్ని మరింత పెంపొందింప చేయబడాలి. ఈ 42% రిజర్వేషన్ అమలు చేయబడాలి. దానికి అనుగుణంగా భారత ప్రభుత్వం ఏదైతుందో ఏ విధమైన భేషజాలకు పోకుండా విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలు రిజర్వేషన్ సౌకర్యం కల్పింపజేయడానికి రాజ్యాంగాన్ని సవరించి 9th షెడ్యూల్లో చేర్చాల్సిన ఆవశ్యకత ఉంది. మరి తప్పకుండా అది అమలుకు వస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నా. ఈలో కూడా రాబోయే స్థానిక సంస్థలు ఉన్నాయి మనకు. ఆ స్థానిక సంస్థల్లో ఏదైతున్నదో
ఈ మన ముందున్నది ఈ స్థానిక సంస్థలను 42% రిజర్వేషన్ను మనం అమలు చేసుకునే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఇది. దాన్ని ఏ విధంగా మనం అమలు తీసుకురావడం దొరుకుతుంది, ఏ విధంగా అమలు చేపట్టగలం, అప్పుడు మాత్రం ఏదైతుందో వీళ్ళ బలహీన వర్గాల హక్కులను కాపాడేటటువంటి వాళ్ళం అవుతాం అనేటువంటి ఒక భావన నేను వ్యక్తం చేసి ఇది అందరూ కూడా వ్యక్తం చేసి మన శాస్త్ర మండలిలో మిత్రులు రమణ గారు శాసనసభలు అందరూ కూడా ఏకగ్రీవంగా దీన్ని ఆమోదింపజేసుకోమని చెప్పండి. ఎప్పుడైతే మీరు శాసనసభ శాస్త్ర మండలిలో ఏకగ్రీవంగా ఆమోదింపజేసుకున్నో మీ అభిప్రాయాలు ఏకగ్రీవంగా ఉన్నాయి, అందులో భిన్నాభిప్రాయాలు తావు లేదు. మరి అటువంటిప్పుడు ఏదైతుందో ఈ అమలుకి ఏదైతుందో ఏ విధమైన ఆటంకాలు ఏర్పడతావని చెప్పి నేను భావిస్తాను చెప్పండి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఇవి ఆరంభంగా వస్తే మనకి ఇది ఈ స్థానిక సంస్థలు